యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు. చాలా సంతోషం, అందరు క్షేమంగా ఉన్నారా? మరి యొక్క నూతన దినంలో దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి ప్రభు చూపిన కృపకై ఆయనకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క గ్రంథంలో నుంచి కీర్తనలు 34:10 సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహాలు అంటే క్రూర జంతువులు, అడవికి కింగ్ అవి. మరి ఇతర జంతువులన్నీ ఎంతో గజగజ వణుకుతాయి, భయపడి పారిపోతాయి. అటువంటి క్రూరమైన జంతువులు అయినటువంటి సింహాలు సహితము మరి ఒక్కొక్కసారి కొదువ కలిగి ఉంటాయని దేవునికి వాక్యంలో ఉంది. మరి ఈ రోజున దేవుని బిడ్డలమైన మనకు ఏ మేలు కొదువ లేకుండా దేవుడు చేస్తానని సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఏదైనా కొదువలు ఉంటే 25:25 ప్రకారము నీ యొక్క దోషమే, పాపమే, నీ యొక్క అతిక్రమమే కారణమని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ రోజున మీ జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైనవి ఏవైనా నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల దేవుడు తప్పకుండా కనికరము చూపి నీకు మేళ్లతో ఆయన నింపి నేను దీవిస్తాడు. మరి ఇశ్రాయేలు ప్రజలను గమనించినట్టయితే నిర్గమకాండం 16-17 అధ్యాయాల్లో ఆకాశం నుండి మన్నాను కురిపించి, పొరేళ్లను కురిపించి ఆహారం ఇచ్చినాడు. అలాగే బండ నుండి నీళ్ళనిచ్చి దేవుడు వారి దాహమును తీర్చినాడు. అరణ్యంలో ఏమీ కొనుక్కొనలేని అటువంటి అరణ్యం అది, అక్కడ ఏమీ ఉండదు కూడా. అటువంటి మరి అరణ్యంలో సైతం దేవుడు పోషించినాడు. ఏ కొదువ లేకుండా చేసి ఉంటున్నాడు. కాళ్ళ చెప్పులు అరగకుండా, వారి బట్టలు బాధ గెలకుండా దేవుడు చేసి ఉంటున్నాడు. అలాగే వారికి మరి పగటి వేళలో మేఘస్తంభమును, రాత్రి వేళలో అగ్నిస్తంభమును ఇచ్చి దేవుడు వారిని కాపాడి ఉంటున్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీకు ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ కష్టాల్లో, నీ దుఃఖాల్లో, నీ బాధల్లో, నీ యొక్క అనారోగ్యంలో, మరి అన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏదీ లేదని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈ రోజున నీవు పూర్తిగా ఆయన మీద ఆధారపడలేదేమో, అందుకే నీకు మేలు జరగట్లేదు. మరి నీకు సంతానంలో కలగలేదన్నా, వివాహం జరగలేదన్నా, మరి నీకు ఏ మేలు కొదవలేదన్నా అది మరి నీవు పూర్తిగా దేవుని మీద ఆధారపడలేదు అని అర్థం చేసుకోవాలి. కనుక నీకు విశ్వాసం కనుక ఉంటే మరి ఇక్కడ ఉన్న కొండను కదలింపబడి మరి ఆ యొక్క సముద్రంలో పడాలి అంటే పడుతుంది అని దేవుని యొక్క వాక్యంలో. అంటే దాని అర్థం ఏంటంటే అంత విశ్వాసం నీకు కావాలి. ఆవగింజంతా కూడా విశ్వాసం మీలో లోపించింది, ఆవగింజంత విశ్వాసం కూడా మీలో లేదు అన్నట్టుగా దేవుడు మనకి విశ్వాసం గురించి తెలియపరుస్తున్నాడు. ఈ రోజున మీకుందా? మనందరికీ కూడా మరి విశ్వాసం ఉంటే తప్పకుండా జరుగుతుంది. విశ్వాసం లేకపోతే ఏది జరగదు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూసేవని దేవుడు లాజరు విషయంలో వారి అక్క అయిన మార్తతో పలికించున్నాడు. ఆమె నమ్మి ఉంటున్నది. దేవుడు గొప్పగా లాజరును లేపి అద్భుత కార్యం జరిగించి ఉంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏ మేలు కావాలన్నా, ఏ కొదువ కావాలన్నా, ఏ ఇబ్బందుల నుంచి విడుదల జరగాలన్నా దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. అవిశ్వాసంతో మరి ఉన్నేళ్ళ ఎటువంటి మేలు కూడా జరగదు. కనుక పూర్తిగా దేవుని మీద ఆధారపడండి, ఆయన ఆశ్రయించండి. మరి ఆయన తప్పకుండా సహాయం చేసి ఆయన మన యొక్క మరి లోటుపాట్లను తీర్చగలిగిన శక్తిమంతుడు ఆయన. మనకు ఏ మేలు కొదవ లేకుండా అన్ని దయచేయగలిగిన దేవుడు ఆయన, ఉన్నవాడు అన్నవాడు. అటువంటి గొప్ప దేవుడు నీ జీవితంలో ఈ దినమంతా కూడా నీవు ఏదైతే మరి కొదవగా కలిగి ఉన్నావో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, మరి ఆర్థిక ఇబ్బందుల, అప్పుల సమస్యల, మరి ఏమి నీకు ఇబ్బందిగా ఉందో ప్రతి విషయంలో దేవుడు నీకు తోడైండి ఈ దినమంతా కూడా నిన్ను కాపాడి మరి నిన్ను మేళ్లతో నింపి తృప్తిపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రములు. నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. ఈ రోజున నీ వాక్యంలో సెలవిచ్చినట్టు సింహం పిల్లలు సైతము కొదవ కలిగి ఉంటాయి, కానీ నా బిడ్డలకు ఏ కొదవ లేకుండా నేను సహాయం చేస్తాను, మేళ్ళు చేస్తానన్నావు. దేవా, నీ బిడ్డలందరూ పూర్తిగా నీ మీద ఆధారపడేలా అటువంటి గొప్ప విశ్వాసంతో మీరు బలపరిచి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, నీ బిడ్డలు మరి అప్పుల సమస్యలతో ఉన్నారా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారా, మరి మీరే తీర్చండి. అనారోగ్యాలతో ఉన్నారా, స్వస్థపరచండి. బాధలతో ఇబ్బందులు ఉన్నారా, వాటి నుంచి విడిపించండి. మరి దేవా, ఈ వృద్ధాప్యంలో ఉన్నారా, ఆదరించండి. వివాహం కాలేదా, వివాహం జరిగించండి. దేవానికి స్తోత్రములు. ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తండ్రి నాయన ఏ కొదవ లేకుండా అభివృద్ధి పరచండి. మరి వీరి వ్యవసాయంలో తండ్రి మీరు అభివృద్ధి పరచండి. ఈ దినమంతా నీకు ఆబ్దలు దయచేయమని, ప్రతి అక్కను తీర్చమని, వీరి పిల్లలను, వీరి కుటుంబాలను, సమాస్తాన్ని దీవించమని, ఎటువంటి సమస్యలను దూరపరచమని, ముఖ్యంగా ఆత్మీయ స్థితిలో తండ్రి మీరు నాయన నీ మేళ్లతో నింపమని, ఆత్మీయ మేళ్లతో నింపమని, నీ ఆత్మీయ శక్తితో నింపమని నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.